ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మీకు శుభములు, మీకు సమాధానం కలుగును గాక. ఈ వీడియోలో కిరణ్ పాల్ అనే వ్యక్తి, జాన్ పాల్ అనే ఒక దైవజనుడు, ఇద్దరు కలిసి హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండుగల గురించి వీడియోలు చేశారు. అయితే వీరిలో ఈ కిరణ్ పాల్ అనే వ్యక్తి ఈ హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు చేస్తున్న గుడారాల పండుగ దండగా అనే దాని గురించి ఆ వీడియోలో కొద్దిగా దారుణంగా మాట్లాడుతూ అనేది జరిగింది. దానికి సంబంధించి నేను ఒక వీడియో చేసి ఉన్నాను. అది 1 గంట 34 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ప్రభు చిత్తం అయితే దానిని త్వరలోనే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. అయితే అందులో ఒక భాగాన్ని ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అందులో చాలా ప్రశ్నలు లేవనెత్తాడు. ప్రతిదీ పిండి నేను దాంట్లో సమాధానం చెప్పడం అనేది జరిగింది. అందులో ఒక ప్రశ్న ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే, ఇశ్రాయేలీలు ఎవ్వరు కూడా యేసుక్రీస్తుని నమ్మలేదు. మళ్ళీ చెప్తున్నానండి, ఇశ్రాయేలీలు ఎవ్వరు కూడా యేసుక్రీస్తుని నమ్మలేదు అని ఆయన అన్నారు. కిరణ్ పాల్ గారు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ఎందుకంటే మనిషి మాట నిరర్థకం, లేఖనమే శాశ్వతం, లేఖనమే ఆధారం ఎవరికైనా. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచే ఇశ్రాయేలీలు దేవుడిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మారా లేదా అనే దాన్ని చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం. పుట్టుకతోనే కళ్ళు లేని వ్యక్తికి యేసుప్రభు వారు చూపునిస్తారు. యేసుప్రభు అతనికి చూపునిచ్చిన తర్వాత జరిగిన సందర్భం అండి ఇది. అప్పుడు ఆ యూదా మత పెద్దలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి యేసుక్రీస్తుని ఎవరైనా కానీ బహిరంగంగా ఒప్పుకుంటే, లేదా ఆయన దేవుడని కానీ మెస్సయ్య అని కానీ ఒప్పుకుంటే వారిని వెలివేద్దామని చెప్పేసి ప్లాన్లు వేసుకొని యేసుప్రభు వారి మీద కోపంతో ఉన్నారు. ఆ సందర్భంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ జరిగిన సందర్భాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. యోహాను సువార్త 9వ అధ్యాయము చూడండి, 20వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అందుకు వాని తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు అంటే అండి, ఆ చూపు పొందిన పుట్టు గుడ్డి వాని యొక్క తల్లిదండ్రులు. 20వ వచనం. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు, వీడు గుడ్డివాడిగా పుట్టిననియు. చూడండి, వీడు గుడ్డివాడుగా పుట్టడమే, గుడ్డివాడిగా పుట్టాడనియు మేము ఎరుగుందాము, మాకు తెలుసు. 21. ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడో ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచినో అదియో మేము ఎరుగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీరినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అన్నిరే. నాకు తెలియదు బాబు, మరి ఆయన్నే అడగండి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి 22. వాని తల్లిదండ్రులు, కిరణ్ పాల్ గారు కొద్దిగా ఒకసారి మీకోసమే చెప్తున్నాను, ఒకసారి చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యం చదువుతున్నాను నేను. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి, ఫస్ట్ పాయింట్ ఏమైంది? యూదులకు భయపడ్డారు. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పరి. ఎందుకు భయపడ్డారు? ఎందుకనినా ఆయన క్రీస్తు అని, ఎవరండి? క్రీస్తు. ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకున్న ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలువేతుమని యూదులు అంతకు ముందే ఉన్నారండి. క్లియర్గా ఉంది, అంతకు మునిపే నిర్ణయించుకొని ఉండిరి. ఇప్పుడు అర్థమైందండి. యేసుక్రీస్తుని నమ్మిన వారు ఇశ్రాయేలీల్లో, యూదుల్లో అప్పటికే ఉన్నారు. ఈ వాక్యం స్పష్టం చేసింది, ఉన్నారు. కానీ ఎందుకు ఓపెన్గా బహిరంగంగా ఒప్పుకోలేదు వీళ్ళు? వాళ్ళ హృదయంలో ఈయన క్రీస్తే అని చాలామంది ఆ యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసుకుంటూ వస్తే, ఆయన పరిచర్య చేసిన, ఆయన అద్భుతాలు చేసిన, ఎప్పుడు కూడా జనసమూహం ఆయన చుట్టూ ఉంటుంది, లేదా ఆయన శిష్యులు ఆయన చుట్టూ ఉంటారు. అంత గుంపు కూడిన అంతంత మంది, వేల మంది జనాల మధ్యలోనే ఆయన సంచరించాడు. విశ్వాసము లేకుండా, ఎవరూ కూడా నమ్మకుండా యేసుక్రీస్తుని ఆ విధముగా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారండి. ఈ వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది. వాళ్ళు నమ్మారు, విశ్వసించారు, కానీ దానిని బహిరంగంగా ఒప్పుకోలేదు. ఎందుకు బహిరంగంగా ఒప్పుకోలేదంటే ఈ వచనం క్లియర్గా చెప్తుంది. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకునే ఎడల వారిని సమాజ మందిరంలో నుంచి ఎవరైనా గనక యేసుక్రీస్తుని ఒప్పుకుంటే, అంగీకరిస్తే, బహిరంగంగా అంగీకరిస్తే, ఆ విషయం యూదా మత పెద్దలకు గనక తెలిస్తే వారిని ఎక్కడ సమాజ మందిరం నుంచి వెలివేస్తారు అన్న భయము చేత పైకి ఒప్పుకోలేదు. వాళ్ళ హృదయంలో ఆయన అంగీకరించారు.
ఆయన అంగీకరించారు. అంగీకరించకపోతే, ఆయన ఒప్పుకొనకపోతే ఏమండి, ఆయనకు అంతమంది ఫాలోవర్స్ ఉండరు. ఆయన దగ్గర నుంచి అద్భుతాలు పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళందరూ యూదులు కారంటారా? ఏమండి, మాట్లాడాలి కిరణ్ పాల్ గారు. ఈ వీడియో చూస్తున్నవారు దయచేసి గమనించండి. ఆయన నోటుకొచ్చినట్లు గుడారాల పండగను దండగా అని చెప్పేసి మాట్లాడారు. ఒక ప్రశ్నకి నేను ఈ వీడియో చేశాను. ఇదే విధంగా దయచేసి గుర్తుంచుకోండి సహోదరులారా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, ఒక వ్యక్తి దేవుని సంఘముగా కూడుకొనుండి అనేటువంటి ఒక లేఖనం ఏదైతే ఉందో దానికి విరుద్ధముగా మీరు అక్కడికి వెళ్ళకండి అని చెప్పినప్పుడు, అది అపోస్తులు అని చెప్పి పేరు పెట్టుకున్న ఈ అపోస్తుల బోధ సత్యమైనదా, లేక బైబిల్లో సంఘంగా కూడుకుంటే మీరు మానవద్దు అని దేవుడు వారికి ఆజ్ఞాపించి దానిని వారి చేష్టల్లో, వారి క్రియలలో నెరవేర్చిన ఆ అపోస్తుల బోధ నిజమైనదా? దేవుని వాక్యము విత్తబడుతున్న చోటికి, దేవుని వాక్యము వెదజల్లబడుతున్న చోటికి, దేవుని వాక్యం అనే ఆహారము సమృద్ధిగా ఉన్న చోటికి మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పిన ఈ కిరణ్ పాల్ గారు నిజమైన అపోస్తులుడా, గొర్రె తోలు కప్పుకున్న తోడేలా? మీ ముందే ఈ ప్రశ్న పెడుతున్నాను. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. ఒకటి గుర్తుంచుకోనండి, ఈ వీడియోలో మీకు ఈ ప్రశ్నకి క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఎవరికైనా క్లారిటీ లేకపోతే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో మీ ప్రశ్నలు అడగవచ్చు. దీనికి సంబంధించి నేను దానికి సమాధానాలు ఇస్తాను. ఈ వీడియో దయచేసి ఆ కిరణ్ పాల్ అనే ఆయనకి, ఈ జాన్ పాల్ గారికి కూడా మీరు సెండ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.